సామాజిక స్పృహతో చేయూతనందించేందుకు గాను లెడ్జ్ హెల్ప్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. చీరాల పట్టణంలోని ఆనందపేటలోని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి లెడ్జ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆదివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కిరణ్ బాబు మాట్లాడుతూ తమ సంస్థ సభ్యుడైన పట్టణంలోని ఆనందపేటకు చెందిన జయప్రకాష్ ఉన్నత విద్యను అభ్యసించి స్కూల్ టీచర్గా విధులు నిర్వహిస్తూ కరోనా సమయంలో ఉపాధి కోల్పోయారన్నారు. కాగా కుటుంబ పోషణకై తాను నివసించే ప్రాంతంలో ఓ స్కూల్ వద్ద విద్యార్థులకు తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు తెలుసుకుని ఫౌండేషన్ చైర్మన్ ప్రవాస భారతీయులు రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గాను 10,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, హర్ష, అరవింద్, డేవిడ్, చైతన్య, సాయనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి నాకు చేయూతనివ్వడానికి ఆ హెల్ప్ డైరెక్టర్స్ టీం అందరూ కూడా కలిసి మరి నిరుద్యోగిగా ఉన్న నన్ను కొద్దిపాటి జీవనోపాధిని చిన్న వ్యాపారం చేసుకుంటూ అరకొర జీవితంతో జీవిస్తున్న నన్ను గుర్తించి ఈ సంస్థ వారు నాకు చేయూత అందించడానికి వచ్చినందుకు మొదటిగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నా యొక్క జీవితం ఏంటంటే నేను తెలుగు పండిట్గా ట్రైనింగ్ చేశాను. మా మిస్సెస్ కూడా తెలుగు బీఈడి ట్రైనింగ్ చేసింది. నాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరి మేమిద్దరం కొంతకాలం ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్గా పనిచేశాం. అలాగనే చీరాల మున్సిపాలిటీలో ఎన్ఆర్పిఎంలో అవుట్ సోర్సింగ్ టీచర్గా మరి 2 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. మరి కరోనా రావడం వల్ల మాకు జీవనోపాధి పోయింది. తదనంతరం మేము చిన్న వ్యాపారం లాగా చిన్న అంగడిలో పెట్టుకొని అంగడిలాగా వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ ఉన్నటువంటి సమయంలో బ్రదర్ కిరణ్, అన్నా నీ జీవనం ఎలా గడుస్తుంది, ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను తమ్ముడు ఏదో చిన్న వడ్డీ కొట్టు లాంటిది పెట్టుకోవాలని ఆశపడుతున్నాను, కానీ ఆర్థికంగా నేను బలహీనతగా ఉండటం వల్ల ఏదో కొన్ని సరుకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇక్కడ చిన్న మున్సిపాలిటీ స్కూల్లో ఆ చిన్నపిల్లలకు అమ్ముకుంటూ కొంత జీవనోపాధిని నేను కొనసాగిస్తా ఉన్నాను. నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే నా ఇంటికి వచ్చి ఇదిగో మీరు శాంక్షన్ అయ్యారు, రేపు మధ్యాహ్న కాలానికి సమయంలో మీకు చేయూత ద్వారా మీకు సహాయం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము అని చెప్పినప్పుడు నేను కూడా సంతోషించాను. కాబట్టి మరి ఈ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు, పలు ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. అయితే ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామశెట్టి దిలీప్ కుమార్ యొక్క పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ లో ఎన్నో పర్యాయాలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి రాజన్నని గుర్తించి రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారు చిన్నపాటి వ్యాపారం చేసుకునే దానికోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ఈ 10,000 రూపాయలతో వ్యాపారం పెట్టుకుని స్థిరపడాలని, జీవితంలో స్థిరపడాలని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు.